जय सद्गुरुनाथ महाराज की जय। जय सद्गुरु ब्रह्म महाराज की जय। सद्गुरुनाथ महाराज की जय। నే పెద్దల చేవిన్నది నీపై దయబుట్టి చెప్పబోనిది ఏ పద్ధతి ఆశించకు ఏ పద్ధతి మరవబోకు అని మన యొక్క భగవత కృష్ణయారులు ఎన్నో రకాల గురువులు ఉన్నారు. అష్ట గురువుల కంటే అచల గురుడు అది కూడా విశ్వతాభిరామన్నారు ఏమన్నారు. అందుకొరకు ఇప్పుడు ఈ యొక్క అచల గురు సేవ చేసినందుకొరకు ఈ వనవాడ లక్ష్మయ్య గారు మరి ఎర్రన్న సేవ చేసినందుకొరకు ఈరోజు అతనికి దయ వచ్చి ఈరోజు అధికార పత్రాన్ని ఇచ్చి తన యొక్క భుజాల మీద ఉన్నటువంటి బరువును ఈరోజు లక్ష్మయ్య గారికి దంపతులకు ఇచ్చి ఆశీర్వాదం చేసి ఆ యొక్క ధర్మాన్ని కాపాడాలని ఆ యొక్క లక్ష్మయ్య యొక్క మరి భుజాలపై పెట్టాడు. ఈ రోజు నుంచి నేను ఈ యొక్క ఆశ్రమానికి సేవకుణ్ణి, ఈ అందరికి కూడా సేవకుణ్ణి అని చెప్పి నీవు ఈ యొక్క ధర్మాన్ని కాపాడాలని నీకు మరి సెలవిచ్చాడు కనుక నీవు రెండు మాటలు మాట్లాడి నేను ఈ యొక్క ధర్మాన్ని నిలబెడతా అని ఇంతమంది ముందర ఈ యొక్క ప్రమాణం చేయగలవని నీకు మనం చేస్తున్నాం. जय श्री सद्गुरुनाथ महाराज की जय। మరి సర్వాధ్యక్షుడు నిర్మలానంద ఆనంద నాయన గారికి, మరి నిజానంద బసవరాజ్ నాయన గారికి, మరి మాటూరు సాయి నాయన గారికి, మరి గురుదేవుడు శ్రీ శ్రీ అచలానంద ఎర్రన్న నాయన గారికి, మరి అలాగనే మా అమ్మ మాత వెంకటమ్మ గారికి, మరి పెద్దలు వారి ఆజ్ఞ అంటే వారి అనుగీతంగానే మేము శాశక్తిగా ప్రచారం చేయకునే ఈ ధర్మం కోసం వచ్చినామని భావిస్తూ, మరి మీ అందరినీ ఆశీస్సులు ఉంటే చక్కగా మీలో మేము కలిసిపోయి ఈ ఏదైతే నమ్మకంతో ఈ సర్వకార్యాన్ని మా పైపెట్టిందో దాన్ని చక్కగా కాపాడదామని పెద్దల ఆజ్ఞ మేరకు మేము అనుసరిస్తున్నాము. జై శ్రీ సద్గురునాథ మహారాజ్ కి జై. ఒక విజ్ఞప్తి, స్వామి వారు మొదలు చెప్పినారు 1000 మంది శిష్యులు కావాలి కానీ ఒక గురువు కావాలని ఆర్గ్యం. ఇది ముళ్ళకిరీటం. నేను గురువునైనానని గురునిష్ట, గురుసేవ, గురుభక్తి సదా ఎప్పుడు కూడా తన గురువైనటువంటి ఎవరుంటే వాళ్ళ ఆజ్ఞ ప్రకారం మనం ఎంత అయినా తన ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఈ యొక్క ఎందుకంటే ఈ యొక్క దేశ పరిస్థితి మరి ఇప్పుడు ఆనందం గారు వాళ్ళు మరి ఆనందం గారు దంపతులు వచ్చి ఈ యొక్క అధికార పత్రాన్ని